the previous class we are discussing about derivation of regression line. Now we are discussing the problems on regression lines. So regression line మీద మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ రిగ్రెషన్ లైన్ డెఫినేషన్ ఏంటి అంటే ప్రాసెస్ ఏంటి అనేది ఫైండ్ చేయాలి. హియర్ ఫైండ్ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద రిగ్రెషన్ లైన్స్ on x-axis, y on x and x on y. సో మనం ఇప్పుడు ఫైండ్ చేయాల్సింది ఏంటి, y on x మీద x on y మీద రిగ్రెషన్ లైన్స్ అనేవి ఎలా పాస్ అవుతున్నాయో ఫైండ్ చేయాలి. సో ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, వాడు ఇచ్చిన డేటాని కన్సిడర్ చేయాలి. ఫస్ట్ we consider the డేటా. సో క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, స్పేస్ సరిపోవట్లేదు కాబట్టి టేబుల్ కొంచెం పైకి వేస్తున్నాను. సో మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ని ఫైండ్ చేయాలి. సో ప్రాబ్లం ఏంటి అంటే వచ్చిన డేటాని ఫైండ్ తీసుకుంటాం. సో ఎక్స్ డేటా ఏంటి, 59, 65, 45, 52, 60, 62, 70, 55, 45, 49. నెక్స్ట్ y ఏమి ఇచ్చాడు, 75, 50, 75, 70, 55, 65, 60, 69, 80, 65, 57, 61. So these are all x values and these are all y values. Now we have to calculate the x square value, y square value, x into y value. So మనకి ఫార్ములాస్ తెలుసు. సో ఫార్ములాస్ ఏమేంటి, ఫస్ట్ అసలు ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ చేయాలంటే ఎక్స్ లైన్ వాల్యూ లైన్స్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఏంటి, వై ఆన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి ఫార్ములా, వై మైనస్ వై బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. So x on y is equal to x minus x bar is equal to r into standard deviation of x by standard deviation of y into y minus y bar. So ఇవి క్యాలిక్యులేట్ చేయాలి. మనకి x bar క్యాలిక్యులేట్ చేయాలంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో అండ్ ఆర్ ఫైండ్ చేయాలంటే ఏంటి, మనకి ఆర్ ఫైండ్ చేయాలంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై ఫార్ములా ఏంటి, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై. సో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేయాలి, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై ఫైండ్ చేయాలి. ఇన్ ద సేమ్ వే మనం నెక్స్ట్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేయాలంటే 1/n సిగ్మా ఆఫ్ 1/n రూట్ ఓవర్ సిగ్మా x minus x square minus x bar whole square. సో ఇది కోవేరియన్స్ ఫైండ్ చేయడానికి ఫార్ములా. సో ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకుని మనం అందుకే ఎక్స్ స్క్వేర్ వాల్యూని ఫైండ్ చేస్తున్నాం, వై స్క్వేర్ వాల్యూని ఫైండ్ చేస్తున్నాం, XY వాల్యూని ఫైండ్ చేస్తున్నాం. సో ఈ వాల్యూస్ ఫైండ్ చేసిన తర్వాత మనం ఒక్కొక్క ఫార్ములాని క్యాలిక్యులేట్ చేసి లాస్ట్లో ఈ లైన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫార్ములాస్ అన్ని ముందే నోట్ చేసుకోండి. సో ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత, 59 ఇంటూ 59 స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ 3481. నెక్స్ట్ 65 ఇంటూ 65 అంటే 4225. నెక్స్ట్ 45 ఇంటూ 45 అంటే 2025. నెక్స్ట్ 52 స్క్వేర్ అంటే 2704. నెక్స్ట్ 60 స్క్వేర్ అంటే 36. నెక్స్ట్
నెక్స్ట్ 62 into 62 3844. నెక్స్ట్ 70 into 70 49. నెక్స్ట్ 55 into 55 3025. నెక్స్ట్ 45 into 45 అంటే 2025. నెక్స్ట్ 49 into 49 అంటే 2401. నెక్స్ట్ y స్క్వేర్ వాల్యూస్ ఎంత 75 into 75 అంటే 5625. 70 into 70 అంటే 49. నెక్స్ట్ 55 into 55 అంటే 3025. 65 into 65 అంటే 4225. 60 into 60 అంటే 3600. 69 into 69 అంటే 4761. 80 into 80 అంటే 6400. 65 into 65 అంటే 4225. 57 into 57 అంటే 3249. 61 into 61 అంటే 3721. ఇప్పుడు xy వాల్యూస్ ఫైండ్ చేయాలంటే 59 into 75 44 into 25. నెక్స్ట్ 65 into 70 అంటే 4550. నెక్స్ట్ 45 into 45 2475. నెక్స్ట్ 52 into 65. 52 into 65 అంటే 3380. 60 into 60 అంటే 3600. నెక్స్ట్ 62 into 69 అంటే 4278. నెక్స్ట్ 70 into 70 into 80. 70 into 80 అంటే 5600. నెక్స్ట్ 55 into 65 అంటే 3575. నెక్స్ట్ 45 into 57 అంటే 2565. నెక్స్ట్ 49 into 61 అంటే 2989. సో దీస్ ఆర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ xy వాల్యూస్. సో దీన్ని యాడ్ చేస్తే సమ్మేషన్ ఆఫ్ x వాల్యూ ఎంత 562. y వాల్యూ ఎంత 657. నెక్స్ట్ x స్క్వేర్ వాల్యూ ఎంత 32230. నెక్స్ట్ y స్క్వేర్ వాల్యూ 43731. నెక్స్ట్ xy వాల్యూ ఎంత 37437. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి ఫస్ట్ సిగ్మా సమ్మేషన్ ఆఫ్ x బార్ y బార్ వాల్యూ కనుక్కోవాలి. సో ఈ ఫార్ములాస్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. y ఆన్ x యాక్సిస్ అంటే y మైనస్ y బార్ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x ఇంటూ x మైనస్ x బార్. సో x ని ఫైండ్ చేయాలన్నా x మైనస్ x బార్ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y బై x మైనస్ y మైనస్ y బార్. సో ఇదేమో y ఆన్ x యాక్సిస్, ఇదేమో x ఆన్ y యాక్సిస్. సో ఈ ఫార్ములాస్ 2 బేస్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి x బార్ y బార్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే x బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే సిగ్మా x వాల్యూ ఎంత 562/10 అంటే 56.2. నెక్స్ట్ y బార్ వాల్యూ ఎంత 657/10 అంటే 65.7. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే r ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఫార్ములా ఏంటి కోవేరియన్స్ ఆఫ్ x కామా y బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y. కాబట్టి ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ x క్యాలిక్యులేట్ చేస్తాము, అలాగే స్టాండర్డ్ డీవియేషన్ y క్యాలిక్యులేట్ చేస్తాం. స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటి 1/n సిగ్మా xi స్క్వేర్ బై xi స్క్వేర్ మైనస్ x బార్ స్క్వేర్. సో ఎంత 1/n అంటే 10. 1/10 సిగ్మా xi స్క్వేర్ ఎంత 43 xi స్క్వేర్ కదా 32230. y x బార్ స్క్వేర్ అంటే టోటల్ ఎంత x బార్ స్క్వేర్ 56.2 హోల్ స్క్వేర్ వేస్తే దీని టోటల్ వాల్యూ వచ్చి 8.034 వస్తుంది. సో y బార్ వాల్యూ ఎంత వస్తుంది అలాగే
ఇది ఫైండ్ చేస్తే ఇక్కడ రాసుకోండి. ఎక్స్ బార్ వాల్యూ వచ్చి 56.2, వై బార్ వాల్యూ వచ్చి 65.7. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ బార్ వాల్యూ వచ్చి 8.034. సేమ్ ఇలాగే వైలో కూడా సబ్స్టిట్యూట్ చేస్తే √1/n అంటే 10 సిగ్మా వై స్క్వేర్ ఎంత? సో వై స్క్వేర్ అంటే 43731 మైనస్ ఎంత? వై బార్ స్క్వేర్ అంటే వాల్యూ ఎంత? 65.7 హోల్ స్క్వేర్. సో ది టోటల్ వాల్యూ వచ్చి 7.523. ఈ రెండింటిని ఇలా డిరైవ్ చేస్తాం. సో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై బార్ ఈజ్ ఈక్వల్ టు 7.523. సో ఈ రెండింటిని దీంట్లో పెడితే మనం స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ వై క్యాలిక్యులేట్ చేసాం. కానీ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఫార్ములా ఏంటి? కోవేరియన్స్ ఫార్ములా అంటే 1/n సిగ్మా xi xy ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ వై బార్. సో 1/n అంటే 1/10 సిగ్మా xy అంటే 37437 మైనస్ ఎక్స్ బార్ ఎంత? 56.2 మైనస్ వై బార్ ఎంత? 65.7. సో ఈ టోటల్ వాల్యూ వచ్చేసి ఆర్ వాల్యూ టోటల్ వాల్యూ వచ్చి మనకి కోవేరియన్స్ ఫార్ములా ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 0.849 వచ్చింది. సో ఆర్ వాల్యూ హియర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.849. నెక్స్ట్ అక్కడికి మనకు కావాల్సిన ఫార్ములాలోకి ఎక్స్ బార్ వచ్చింది, వై బార్ వచ్చింది, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై వచ్చింది, ఆర్ వచ్చింది. సో వై ఆన్ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే లైన్ ఎలా ఫామ్ అవుతుంది? సో లైన్ ఎలా ఫామ్ అవుతుంది? ఫస్ట్ ఏంటి? వై మైనస్ వై బార్. వై బార్ అంటే ఎంత? 65.7 ఈక్వల్స్ టు ఆర్ అంటే 0.849. నెక్స్ట్ ఆర్ అంటే 0. ఎక్స్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై అంటే 7.523 బై 8.034 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వాల్యూ ఎంత? 56.2. సో దీన్ని సాల్వ్ చేస్తే ఈక్వేషన్ ఏమొస్తుంది? వై మైనస్ 0.79 మైనస్ 21.31 ఈక్వల్స్ టు 0. ఇది వై ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ ఆన్ వై యాక్సిస్ అంటే ఫార్ములా ఏంటి? ఇక్కడ ఏమి ఇచ్చారు? సో ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అంటే 56.2 బై ఆర్ అంటే ఎంత? 0.849. నెక్స్ట్ 7 స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ అంటే 0.8.034 బై స్టాండర్డ్ డీవియేషన్ వై అంటే 7.523 ఇంటూ ఎంత వాల్యూ? ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ సారీ వై మైనస్ వై బార్. వై మైనస్ వై బార్ వాల్యూ ఎంత? 65.7. So here the total value is line y line passes through x minus 0.905 y plus 3.25 equals to 0. ఇది y on. సో మనకి స్టార్టింగ్ క్వశ్చన్ ఏం అడిగాడు? ఫైండ్ ద రిగ్రెషన్ లైన్స్ ఆన్ ఎక్స్ ఆన్ వై యాక్సిస్ అండ్ వై ఆన్ ఎక్స్ యాక్సిస్ అని అడిగారు. సో వై ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే ఈ లైన్, ఎక్స్ ఆన్ వై యాక్సిస్ అంటే ఈ లైన్. కొన్ని సమ్స్లో ఏం చేస్తాడంటే హియర్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ వై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇస్తే ఈ ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూ ఇట్ సైడ్కి పంపిస్తే ఆటోమేటిక్గా వై ఈజ్ ఈక్వల్ టు ఒక వాల్యూ వస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఒక వాల్యూ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ అండ్ వై
వై వాల్యూస్ ఇస్తే కనుక ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఇవ్వకపోతే మనకి రీగ్రెషన్ లైన్స్ ఫైండ్ చేయమంటే ఈక్వేషన్స్ అనేవి ఇలాగే వస్తాయి. దిస్ ఈజ్ ద రీగ్రెషన్ లైన్ ప్రాబ్లమ్.